స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి ప్రభు తన కృపను బట్టి మరి ఇంచుమించు 910 వీడియోస్ సుమారు చేయడం కృపించారు. మరి ప్రతి దినము ఈ విధంగా చేయడం అంటే మరి ఇది కేవలం దేవుని కృపే. మరి నన్ను బలవంతం చేసి మరి ప్రతి దినము మీకు ఈ వాగ్దానాన్ని అందిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మరి ఏ సందర్భంలోనూ కూడా మర్చిపోదు. ఎందుకంటే మరి అనేక మంది సేవకులు ఉన్నాను, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నాను. మరి నాలాంటి ఒక మరి చిన్న వ్యక్తిని కూడా మరి దేవుడు వాడుకుని, ఒక మరి విశ్వాసిని వాడుకుని మరి దేవుడు ఈ విధంగా మీతో మాట్లాడుతూ మీకు ఇస్తున్నాడు కనుక మరి ప్రతి ఒక్కరూ బలపడాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు కనుక, ప్రతి ఒక్కరూ దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, ప్రతి ఒక్కరితో మరి దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు కనుక మరి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుని మరి దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచున్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అంటే ఎంత ఆశీర్వాదం అంటే, మరి ఇక్కడ నేను మొదటగా చెప్పినట్లు దేవుడు నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి నీతో ఉండడం అంటే చెట్టునకు మంచు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీతో ఉంటాడని, మరి ఉండడం ద్వారా మరి నువ్వు దీవించబడతావు. మరి లెబానోను మరి వేర్లు తన్నునట్లు మీరు వేర్లు తన్ని మరి అభివృద్ధి పొందుతారని, తామర పుష్పం పెరిగినట్లు మరి అది నీటిలో మరి ఎంత చక్కగా పెరుగుతుందో మరి అట్టి రీతిగా మరి నీవు ఉంటావని, నీవు అభివృద్ధి పొందుతావని, దేవుడే నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడని ఒకవేళ నువ్వు విశ్వసించి మరి ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు మరి నీకు తోడై ఉంటాడు, నీతో ఉంటాడు. నువ్వు వెళ్ళి చోటల్లా మరి నువ్వు జయము సాధిస్తావని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చి ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు ఉండమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, అభివృద్ధి పరచమని, నాయన దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నా తండ్రి, రోగులు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నాయన పాపంలో పట్టబడిన వారు, శాపంలో ఉన్నవారు నా తండ్రి, నాయన వారందరికీ క్రీస్తు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మంది యవనస్తులు ప్రభా ఆయా రీతిలుగా వ్యసనాలకు గురైపోయి పాపములో పడిపోతుండగా తండ్రి, నాయన ప్రతి ఒక్క బిడ్డని మీరు విడిపించమని, ఆ మార్గం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాను. స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కటి ఫ్రెండ్షిప్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, చదువుకునిచుడుగా మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేయండి. తల్లిదండ్రులకు ఫీజులు కట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం ప్రభా నా తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ కూడా మీరు కాపాడమని, రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పారిశుద్ధ్య కార్మికులు మొదలు ఉన్నతమైన అధికారుల వరకు, రాజులను, మంత్రులను నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే మా భారతదేశంలో ఉన్న రక్షణ వ్యవస్థ, మిలిటరీ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి యుద్ధాలు నాయన ఈ తావు లేకుండా ప్రేమ, ఐక్యత ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకోవడానికి బిడ్డలందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ దినాన్ని బిడ్డ చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, నాయన ఆలోచనల, ఉద్దేశాల సమస్తంలో మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా.
ప్రభు మనందరినీ బలపరచారని నమ్ముతాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మరి బహుగా దీవించునుగాక. ఆమేన్.